ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. అంటే మీరు ముందుగా ఏంటంటే మినిమం గ్యారంటీ హీరో నరేష్ ఒక బ్రాండ్ ఉంది సార్. అంటే అన్ని రకాల చిత్రాలు చేయడానికి చాలామంది హీరో ఉన్నారు. కామెడీ సినిమాలు చేయటంలో నరేష్ గారు ది బెస్ట్. అంటే ఆయన సినిమాకి వెళ్తే కాసేపు నవ్వుకోవచ్చు, ఒక భరోసా ఉంటుంది ఆడియన్స్కి. సో మినిమం గ్యారంటీ హీరో అని ప్రొడ్యూసర్స్ కూడా ఉంటుంది. సో ఆ జానర్ నుంచి సడన్గా తప్పుకునేసరికి చాలామంది మిస్ అవుతున్నారు మిమ్మల్ని. లేదండి, అంటే అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు 2015 నుంచి 19 వరకు నేను చాలా కామెడీ సినిమాలే చేస్తాను, సీరియస్ సినిమాలు ఏం చేయలేదు అప్పుడు. బట్ అది కూడా ఏమైపోయిందంటేనంటే ఆడియన్స్కి ఎప్పుడు 2002 నుంచి అదే కామెడీ చేస్తాం అంటే మనకు రోజు ఒకటే ఫుడ్ తింటేనని మొహం వచ్చేస్తుంది కదండి ఎక్కడో చోటకు వచ్చేటప్పటికి. అలాగే కొంచెం వెరైటీ అనుకున్నారండి. సో మా వాంటెడ్ టు నాంది తర్వాత కొంచెం డిఫరెంట్ సినిమాలు చూస్ చేసుకుంటూ జరిగిందండి. బట్ నెక్స్ట్ అగైన్ అండి, ఇప్పుడు ఈ సినిమా తర్వాత 12 రైల్వే కాలనీ తర్వాత ఆల్కహాల్ ఉందండి. ఆల్కహాల్ తర్వాత ఇమ్మీడియట్గా 2 సినిమాలు కామెడీ సినిమానండి. ఎందుకంటే ప్రతి 10 yearsకి కామెడీ కూడా మారిపోతుందండి. ఇప్పుడు నేను కితకితల సినిమా ఇప్పుడు చేస్తే ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయరండి, ఎందుకంటే బాడీ షేమింగ్ అంటారు. లేకపోతే ఇప్పుడు శివశాస్త్రి ఇప్పుడు చేస్తే చాలా గొడవలు అయిపోతాయండి, అంటే క్యాస్ట్ బేసెస్లో. కానీ సో ఇవన్నీ ఐ థింక్ ఎక్కువ ఏమైపోయిందంటే నన్ను మోర్ కొంచెం దేని గురించి మాక్ చేయకూడదు, ఎవరి గురించి దాన్ని ఏమంటారండి బాడీ షేమింగ్ చేయకూడదు, ఇలా రకరకాలు కామెడీస్కి వచ్చేటప్పటికి రూల్స్ వచ్చేసిందండి. సో అవన్నీ దాటుకుని ఆర్గానిక్గా కామెడీ అంటే ఇప్పుడు మనం మీమ్స్ మీద కామెడీ చేస్తున్నారండి, లేకపోతే స్పూఫ్ మీద సినిమాలు చేస్తున్నారు అని నేను అన్నీ చేశానండి. నవ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్గానిక్ కామెడీ. అంటే ఆడియన్స్ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే కథలు మన ఇద్దరు మాట్లాడుకుంటే మన మాటల నుంచి కామెడీ రావాలి. కానీ ఇప్పుడు నేను కౌంటర్ వేసి మీరు కౌంటర్ వేసి లేకపోతే ప్రాస్ డైలాగులు ఎన్ని పోయినాయి అంటే ఇప్పుడు ఆడియన్స్కి ఏంటంటే దే వాంట్ వెరీ ఆర్గానిక్ కామెడీ. మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వచ్చి కామెడీ కావాలనుకుంటున్నారండి. సో అలాంటి కథ కోసం వెయిట్ చేశానండి. సో 2 మంచి కథలు దొరికింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు మళ్ళీ పాత నరేషన్ చూస్తారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న బాక్స్ ఆఫీస్ కొత్త మంత్రం అంటే ఎంటర్టైన్మెంట్ లేదంటే ఎక్స్పీరియన్స్. తీస్తేనేమో KGF లాంటి సినిమా, పుష్ప అలాంటి సినిమా తీయాలి, లేదా ఫుల్గా నవ్విచ్చేసేయాలి. సో మీరు ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉన్నారు. సో మీరు అంటే ఏమైనా తేడా గమనించారా సార్ అప్పటికి ఇప్పటికి ఎంటర్టైన్మెంట్ జనాలు రిసీవ్ చేసి ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధానంలో? బాగుందండి. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఐ థింక్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంటే బాగా క్యారీ అయిపోతుందండి కామెడీ. ఇప్పుడు మనం ఉదాహరణకు మత్తు వదలరా సినిమా పార్ట్ 2 అంటే దాంట్లో అజయ్ది అన్నీ ఎంత అంటే పాపులర్ అయిపోయినాయి అంటేనండి. ఇప్పుడు బాగా ఆడియన్స్కి ఏంటంటే ఓకే, ఇదివరకు ఏంటంటే కామెడీ సినిమా అంటే ఓకే ఒక 1 కోటి రూపాయలు కొన్నారంటే ఒక 2 కోట్లు, 1.5, 3 కోట్లు, 1.5 కంటే ఎక్కువ 2 కోట్లు కలెక్ట్ చేసేదండి. ఇవాళ ఎలా ఉందంటే కుదిరిందంటే 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది మనం సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే ఆడియన్స్ ఐ థింక్ మళ్ళీ ఫ్యామిలీస్ తోటి ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఏమైపోతుందంటే నేను అందరూ యూత్ కోసం సినిమా చేస్తాను 16 to 36 దీంట్లో పెట్టుకుంటున్నారండి. బట్ చాలామందికి అర్థం అవ్వట్లేదు ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారండి 4 టికెట్లు ఎగుతాయి నీకు. అంటే సో మనకేమవుతుందంటే కలెక్షన్స్ అలా ఉంటుందంటే ఆడియన్స్ కూడా ఏంటంటే మళ్ళీ ఐ థింక్ కామెడీకి మళ్ళీ ఇప్పుడు వరుసగా సీరియస్ సినిమాలు చూడటం, లేకపోతే మీరు అన్నట్టుండే రక్తపాతాలు, లేకపోతే అంతంత బ్లడ్ చూసేసి అంటే ఆడియన్స్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ సినిమా కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఐ థింక్ మళ్ళీ వచ్చిందండి టైం. దే వాజ్ అ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి కూడా ఇంట్రెస్ట్ తగ్గిందండి, కామెడీకి డిక్లైన్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ పెరుగుతుందండి. ఎందుకంటే ఐ థింక్ ప్రతి ఒక్క లైఫ్లో స్ట్రెస్లు, ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు చాలామంది అమెరికాలో ఉన్న వాళ్ళకి అయ్యో ఎవరు మాట్లాడుతూ ఎప్పుడు ఉంటున్నాను ఎప్పుడు పోతున్నాను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే మనం లైఫ్లు, స్ట్రెస్లు, పొల్యూషన్స్, రకరకాల దాంట్లో ఈ వాంట్ అంటే ఒక 2.5 గంటలు మీరు మర్చిపోయి మీ బాధల్ని మర్చిపోవాలంటే కామెడీ సినిమాకి వెళ్తే మర్చిపోతారండి. సో డెఫినెట్గా మళ్ళీ ఆడియన్స్ ఇప్పుడు కామెడీ ఫిల్మ్స్కి మళ్ళీ టాప్ ప్రయారిటీ ఇస్తున్నారండి. నిజమే సార్. ఇప్పుడు కామెడీ సినిమాలు రీసెంట్గా వచ్చిన కామెడీ సినిమాలని బాగా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, బాక్స్ ఆఫీస్ బాగా కలెక్ట్ చేస్తున్నారు. అవును, అంటే ఇదివరకు మా సినిమా బ్లేడ్ బాబు ఎంత బాగా ఆడినా కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తుంది. ఇవాళ బాగుందంటే ఇప్పుడు జాతిరత్నాలు 30-40 కోట్లు అలా వెళ్ళిపోతున్నాయండి. సో కలెక్షన్స్ అగైన్ అంటే ఇప్పుడు ఐ థింక్ కామెడీ సినిమా చేస్తేనండి మంచి మంచి కలెక్షన్స్ వస్తాయండి. డెఫినెట్ నచ్చి ఆడియన్స్ ఇప్పుడు ఫిల్మ్ అండి, స్మాల్ ఫిల్మ్ లైక్ లిటిల్ హార్ట్స్ కదండి, లిటిల్ హార్ట్స్ ఐ ఎంజాయ్డ్ ఫిల్మ్ అండి, నాకు బాగా నచ్చింది. అది బాగా కలెక్ట్ చేస్తుంది. ఆడియన్స్కి లైక్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. అంటే ఎస్పెషల్లీ కామెడీ సినిమాకి దే క్రేవింగ్ ఫర్ ఆడియన్స్ వెయిటింగ్ ఫర్ కామెడీ ఫిల్మ్స్ అండి. ఓవర్సీస్ ఆడియన్స్ కూడా బాగా వెయిట్ చేస్తుంటారు. అవునండి, మనం అనుకుంటాం కానీ NRIs వాళ్ళకి ఏంటి అమెరికాలో బతుకుతున్నారు, అక్కడ బతుకుతాం, ఆస్ట్రేలియా బతుకుతున్నారు, వాళ్ళకు ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయండి. సో ఎవ్రీవన్ అండి. సో
ఓవర్సీస్లో కూడా బాగా కలెక్ట్ చేస్తున్నాను. మన ఈ మధ్య రీసెంట్ సినిమాలు చూస్తుంటే కూడా అంటే బాగా సామజోరకంగా చూశాను కలెక్షన్. మా ప్రొడ్యూసరే కాబట్టి చెప్తున్నారండి ఇంత కలెక్ట్ చేస్తున్నాను ఓవర్సీస్లో అంటే ఇట్స్ లైక్ వెరీ గుడ్ థింగ్ అండి. అంటే ఇంతకుముందు మీరు కామెడీ సినిమాలో కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత చాలామంది హీరోలు కామెడీ వైపు వచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ విష్ణు గారు కానీ చాలామంది. అంటే ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ పెరిగినట్టుంది మీకు. మంచిదే కదండి, ఎప్పుడు కాంపిటీషన్ ఉండాలండి. అంటే ఐ థింక్ ఎప్పుడు ఉండేది సార్. అప్పుడు కూడా నేను సినిమాలు చేసినప్పుడు కూడా చాలా మంది హారర్ కామెడీలని అందరూ ట్రై చేశారు, సుధీర్ బాబు వీళ్ళందరూ. సో ఐ థింక్ అసలు ఎవ్రీ యాక్టర్ కూడా ఏమవుతుందంటేనండి కామెడీ అన్నది కూడా ట్రై చేయాలండి. ఇప్పుడు కమల్ హాసన్ గారు 2 సినిమాలు చేసిన, తనాలి సినిమా చేశారంటే, చిరంజీవి గారి సినిమా అంటే ఆయన కూడా కామెడీ బాగా చేస్తారు. సో ఐ థింక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వేరు ఆడియన్స్ అంటే ఓకే బోర్ కొట్టి, ఇప్పుడు నేను ఏమన్నాను కామెడీ బోర్ కొట్టింది నాకు అంతా సీరియస్గా వచ్చారన్నారు కదా, అలాగే వాళ్ళందరికీ సీరియస్ బోర్ కొట్టి కామెడీకి రావచ్చింది. ఇట్స్ గుడ్ అండి. ఐ థింక్ అతను ఒకడు కానివ్వండి, అప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది అండి, శ్రీ విష్ణు బాగా చేస్తాడండి, మంచి ఆర్టిస్ట్. అలాగే సంగీత్ శోభన్ ఒక మంచి ఆర్టిస్ట్ అండి, నన్ను మంచి కామెడీ టైమింగ్ బాగుంది, చాలా బాగా చేశారండి. అండ్ సీ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అండి, ఇప్పుడు సిద్ధు కానివ్వండి, సిద్ధు జొన్నలగడ్డ తను బాగుంటుందండి కామెడీ టైమింగ్. లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కమింగ్. సో ఐ థింక్ అట్లీస్ట్ కొంచెం కామెడీకి వెయిట్ పెరుగుతుంది అనేటప్పటికి నాకు గర్వంగా ఉందండి. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు రైటర్స్ అంతా ఇప్పుడు మళ్ళీ మీ గురించి కథలు తయారు చేసుకోవచ్చు, కామెడీ కథలు. కొంత గ్యాప్ ఇచ్చారు కదా, సో అదొకటి ప్రాబ్లం అండి బాబు. ఏంటంటే ఇక్కడ మనకి ఏమైపోతుందంటే కామెడీ సినిమా చేస్తే ఇటు కామెడీ సినిమాలు చేస్తే సీరియస్ సినిమాలు చేయడం అనుకుంటారు. మొన్న ఎవరో ఒక అతను ఎక్కడో కలిసి సార్ యాక్చువల్లీ మీకు కామెడీ కథ అనుకున్నాను సార్, చెప్దాం అనుకున్నాను, చెప్పలేదు సార్ అన్నాడు. ఎందుకండి అన్న, ఫ్రెండ్ చెప్పాడు సార్ ఈ మధ్య ఆయన ఓన్లీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు, కామెడీ కథలు వెంటలేదన్న. ముందు మీ ఫ్రెండ్కి చెప్పండి, ఆ స్ప్రెడ్ చేయట్ ఆపమనండి. వెంటలేదని కాదండి, ఇప్పుడు మారిందండి. ఇప్పుడు కామెడీ కూడా రెగ్యులర్ కామెడీస్ అయితే చేయట్లేదండి, కొంచెం కొత్త జనరల్ కొత్త కాంటెంట్ ఉంటే డెఫినెట్గా చేస్తాను. సో అదొకటి పద్ధతి అయిపోయింది. ఇది చేస్తే మళ్ళీ చేయట్లేదు అనుకుంటున్నారండి. సో నేను ఎప్పుడు కామెడీ వదిలేస్తాను నేను చెప్పనండి, ఎందుకంటే దట్స్ మై స్ట్రెంత్ అండి. వాట్ ఇవాళ ఎన్ని సినిమాలు చేసిన అల్లరి అన్నది నాకు నా ఇంటి పేరు అయింది. సో కామెడీ ఇస్ మై స్ట్రెంత్ అండి. డెఫినెట్గా ఐ వుడ్ ఆల్వేస్ డూ కామెడీ అండి. అంటే ఇప్పుడు కథల్ని జడ్జ్ చేయటం కానీ ఇది పే చేస్తుందా లేదా అని ఆ విషయంలో ఏమైనా కన్ఫ్యూజింగ్ ఏమైనా ఉండటం వల్ల కూడా ఈ చూజీగా ఉండటం అనుకోవచ్చా సార్? అంటే కథల్ని ఇంతకుముందు కామెడీ సినిమాలు, కామెడీ అంటే సినిమానే, ఇప్పుడు చాలా సోర్సెస్ ఉన్నాయి బయట, ఓటీటీ వచ్చిన తర్వాత చాలా మారిపోయింది. ఒక కామెడీ కథని సెలెక్ట్ చేసుకోవటం కూడా ఒక ఛాలెంజింగ్గా మారింది. అవునండి, అదేనండి. ఇప్పుడు ఇదివరకు సినిమాలో మేము చేసినప్పుడు సుడిగాడి సినిమా తర్వాత మేమే చేసేవాళ్ళం. సుడిగాడిలో ఏంటి స్పూఫులు చేసేవాళ్ళం. నాకు ఇప్పుడు చూస్తుంటే టెలివిజన్ షోస్ వచ్చేస్తుందండి. అది కాకుండా మీకు ఇప్పుడు మార్నింగ్ ఒకటి పెడితేనండి ఒక సాంగ్ రిలీజ్ చేస్తుంటే ఎవరన్నా ఒక హీరో, ఈవినింగ్ దాని మీద మీమ్స్ వచ్చేస్తానండి. పాజిటివ్గా వస్తున్నాయి, అంటే ఫన్ వేలో కూడా చాలా జనరేట్ చేస్తున్నాను. మీమ్స్లో బాగా ఎక్కువ ఫన్ క్రియేట్ చేస్తున్నారండి. సో ఆడియన్స్కి ఏంటంటే ఫన్ వస్తుంది కానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇట్స్ లైక్ 5 నిమిషాలు నవ్వుకుంటాం, 2 నిమిషాలు నవ్వుకుంటాం కానీ 2.5 గంటలు నవ్వుకుంటాం అనేది చాలా అది కష్టం అండి. అలా నవ్వించి అంటే అందరికి ఏమనుకుంటారంటే కామెడీ చేయటం కష్టం అండి, రాయటం కూడా కష్టమే. చాలా ఈజీ అనుకుంటారు, కామెడీ ఏముందో కూర్చొని రాసేస్తారు అనుకుంటారు. కానీ ఇప్పుడు రైటర్స్ కూడానండి, నేను ఎస్పెషల్లీ చాలా మందికి ఏమనుకుంటున్నానంటే ప్రతి ఒక్కళ్ళు ఏమైపోతుందండి, యంగ్స్టర్స్ కూడానండి, ఏదో సినిమా చేయాలి, ఒక సినిమా చేసి ప్రూవ్ చేసుకోవాలి, దాని తర్వాత నెక్స్ట్ పారెంటీ సినిమా చేయాలి, ఇలా చేయాలనుకుంటున్నారు కానండి. నేను ఏమన్నానంటే కామెడీ అన్నది చాలా మందికి, అంటే ఇప్పుడు అది మీరందరూ అన్నారు చూసారండి, రైటర్స్ లేరు, డైరెక్టర్స్. అంటే ఒకప్పుడు మాకు వరుసగా డైరెక్టర్స్ ఉండేవారు, డైరెక్టర్స్ తగ్గిపోయారండి. సో ఆ డైరెక్టర్స్కి రైటర్స్కి ఇట్స్ రైట్ టైం కామెడీలోకి వస్తేనండి దే హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కోప్ అండి. ఎందుకంటే చాలా మేము వెతుకుతున్నాం అండి, కామెడీ కథలను వెతుకుతున్నాం. సో అలాంటి ఐ థింక్ ఇట్స్ రైట్ స్పేస్ అండి. సో మా ఫాదర్ ఇప్పుడు ఇది వరకు రాసినప్పుడు అండి 9 మంది రైటర్స్ ఉండేవారండి, ఓన్లీ కామెడీ రైటర్. సో అంతమంది ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవ్రీవన్, అంటే మనకు ఇంకోటి కామెడీకి వచ్చినప్పుడు అంత పే కూడా చేయమండి. మన రైటర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఐ థింక్ మోస్ట్ అండర్ రేటెడ్ అంటాను చూసారండి, వాళ్ళని రైటర్స్ నేనండి. మనకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కామెడీ సినిమా అండి ఇంతలో రాసేయండి అంటారు, అంటే కొంచెం డబ్బులు వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ సీరియస్ సినిమా రాస్తానికి బెటర్ డబ్బులు ఇస్తున్నారు, సో అటు వెళ్ళిపోతున్నారండి. సో ఉన్న రైటర్స్ కూడా, కామెడీ రైటర్స్ కూడా దే షిఫ్టింగ్ ఇన్ టు అదర్ థింగ్స్ అండి, సీరియస్ ఫిల్మ్స్కి. బట్ కామెడీ ఈజ్ ఆల్వేస్, అంటే ఎప్పుడు బోర్ కొట్టదండి. మీరు ఎన్ని సినిమా, ఇప్పుడు చార్లీ చాప్లిన్ ఎప్పుడు చార్లీ చాప్లిన్ ఇవాళ కూడా మనం చూసుకుని నవ్వుకుంటున్నాం కదండి. సో ఇట్స్ లైక్ వన్ థింగ్ ఏంటంటే కామెడీ ఇట్స్ ఆల్వేస్ రిపీట్ వాల్యూ ఉంటుందండి దానికి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.